श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని నమః. ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జీవితంలో పరివర్తన అనేటువంటిది ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అది ఒక నదీ ప్రవాహం. ఆ ప్రవాహంలో అనేకమైనటువంటి మజిలీలను మనం చేరుకుంటూ ఉంటాం. మనము ఆ మజిలీకి ఎందుకు వచ్చాము, మనకు ఈ యొక్క ప్రదేశానికి ఉన్న సంబంధం ఏమిటి అనేటువంటి విషయాలు మనల్ని అప్పుడప్పుడు ప్రశ్నకు గురి చేస్తూ ఉంటుంది. అలానే నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి మలుపులు కొనసాగుతూ చివరికి నాకు తెలియకనే గొప్ప క్షేత్రమునకు చేరుకునేటువంటి సౌభాగ్యం కలిగింది. ఉద్యోగరీతిగా ప్రభుత్వ నౌకరీ చేసి నివృత్తి నేనే తీసుకున్నాను. ఇంకా 12 ఏళ్ళు నాకు ఉద్యోగం ఉన్నా కూడా జీవితాన్ని మరల్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో స్వంత నిర్ణయం తీసుకొని ఉద్యోగ విరమణ చేసుకున్నాను, స్వయం నివృత్తి. అనంతరం చాలా వరకు నాకు మీరు వచ్చి మా దగ్గర చేయండి అనేటువంటి అవకాశాలు కూడా వచ్చినా నేను వాటినన్నిటినీ కూడా సులువుగా తిరస్కరించాను. అప్పటికి ఇంకా ఏ యొక్క మార్గంలో వెళ్ళాలనేటువంటిది లేదు. అప్పుడే నివృత్తి తీసుకున్నందువల్ల ఇంటి యొక్క పరిశ్రమలో చక్కగా భార్య పిల్లలతో జీవనం చేస్తుండేటువంటి అవకాశం కలిగింది. తదనంతరం కాంచి కామకోటి పీఠం నుండి వచ్చినటువంటి ఆ యొక్క రథయాత్ర, వారు నన్ను తమతో పాటుగా రమ్మని పిలవడం, మహాస్వాములు వారు సంచరించినటువంటి 4 రాష్ట్రాలలో ఆ దేవతామూర్తి యొక్క విగ్రహాన్ని రథంలో పెట్టుకొని 1 సంవత్సరం పాటు యాత్ర చేయడం, ఇది కూడా దైవ సంకల్పమే. అనంతరం ఆ రథయాత్ర చివరిలో మా పెద్దమ్మాయి నివర్తి అరుణ వివాహం కూడా గురుకృప వలన నెరవేరింది. ఆత్మీయులారా, తదనంతరం మరలా కంచి కామకోటి పీఠానికి శ్రీవారి యొక్క సూచన ప్రకారం నేను అక్కడ ఉండవలసి వచ్చింది. అనేక సమయాల్లో అక్కడ ఉండే పరిస్థితులన్నిటి కూడా నేను ఉండడానికి చాలా సమయం పట్టింది. ఒక వాతావరణం నుంచి మరొక వాతావరణంలో గురు సేవలో సేవ చేయడం అనేటువంటిది నూతన అధ్యాయం. అది ఆ సందర్భంలో నాకు అనేక మార్లు తిరిగి నా యొక్క సొంత ఇంటికి వెళ్ళిపోదాము అనేటువంటి ఆలోచనలు బలంగా ఉండేటివి. అనేక మార్లు అనుకునేవాడిని, శ్రీవారు అలా నన్ను దగ్గర పెట్టుకుంటున్నారు, వారి ఆత్మీయతని నేను దాటి వెళ్ళలేను. ఒకవైపు ఇంటిలో ఉన్నటువంటి బాధ్యతలు, అనగా బాధ్యతలన్నీ తీరిపోయాయి, అయినా ఇంటి దగ్గరే ఉండడం అనేటువంటిది, ఇలా అనేక మార్లు నాలో సందేహాలు వచ్చేటివి. ఈ యొక్క కంచి కామకోటి పీఠానికి నాకు ఏం సంబంధం, నేనెందుకు ఇక్కడ ఉండవలసి వస్తుంది అనేటి ప్రశ్న నన్ను అనేక మార్లు ఏకంగా ఆలోచన చేస్తున్నప్పుడు కలిగేటివి.
అయితే సమయం రానిది ఏ ప్రశ్నకు కూడా సమాధానం దొరకదు. అది అందరి జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. తక్షణమే సమస్య దాని పరిహారం దొరుకుతుందనడం అసాధ్యం. కాలం అనేది మనకు సమాధానం ఇవ్వడం కోసమే అది వేచి ఉంటుందన్నమాట. అందుకే మహాత్ముడు అనే వారు తమ నిర్ణయాలను ఎప్పుడూ కూడా ప్రకటించరు. కాలం వచ్చిన తర్వాతనే నీవు ఈ కంచిపీఠానికి సంబంధం ఏమిటి అనేటువంటిది వారు మనకు తెలియకనే తెలిసేటట్టు చేస్తారు. అందుకే భగవద్గీతలో మనం అర్జునుకు సందేహం, భగవాన్ కృష్ణుడు ఎందుకుగా నన్ను బలవంతంగా యుద్ధంలో దిగి యుద్ధాన్ని గెలవమని ఎందుకు చెప్తున్నాడు, నా యొక్క బలవంతమైనటువంటి యొక్క బాధ్యత ఎందుకు ఇస్తారు అనే ప్రశ్నకు భగవంతుడు అనేకమైన అధ్యాయాల్లో చివరిగా అన్నీ తెలియచేసి ఆ యొక్క విభూతి యోగంలో అర్జునుని యొక్క స్వభావాన్ని చెప్తాడు. ఆయన పాండవానాం ధనంజయ అంటాడు. నేను పాండవులలో ధనుంజయుడని. వేదవ్యాసుల వారికి చెప్తాడు, మునీనాం అప్యహం వ్యాస అంటాడు. అలానే వృక్షముల గురించి చెప్తాడు, అశ్వత్థానాం అహం అంటాడు, వృక్ష. అలా ఏనుగులు ఒక్కొక్క దాన్ని చెప్తూ అవి నేనై ఉన్నాను, అది నేనై ఉన్నాను, అది నేనై ఉన్నాను. మరియు నీకు మాత్రమే ఈ యొక్క గీతను ఎందుకు చెప్తున్నాను అనడానికి ఆయన అంటాడు, భక్తోస్మే సఖాచేతి రహస్యం గీతదుత్తమం అంటాడు. పరంపరాగతమైనటువంటి ఈ యొక్క రహస్యమైన దాన్ని నీకు చెప్తున్నాను. అప్పుడు ఈయన అడుగుతాడు, నీవు అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేత ద్విజానీయాం తుమాదో ప్రోక్తవానితి. నీవు ఒకప్పుడు ఈ ఆధ్యాత్మిక యోగాన్నంతటినీ కూడా వివస్వంతుడు చెప్పావని అంటున్నావు కదా, మరి నీవు నా ముందు నాతో ఉన్నటువంటి వాడివి, వెనకల వివస్వంతుకి ఎలా ఈ అధ్యాయాన్ని చెప్తావు అన్నప్పుడు ఆయన అంటాడు, అనేకమైన జన్మలు గతించాయి, నీవు అప్పుడు నాతోనే ఉన్నావు, అయితే నీవు దాన్ని మరిచావు, నేను మరవలేదు. దాన్నే ప్రజ్ఞ అంటారనమాట. భగవంతుడికి ప్రజ్ఞ ఉంటుంది, గురువులకు ప్రజ్ఞ ఉంటుంది, వాళ్ళు మహాపురుషులు. కాంచి కామకోటి పీఠంలో వెళ్ళేటువంటి వారందరి గురించి కూడా వారికి తెలుసు. ఎవరు ఎందుకు వస్తున్నారు, వారి గత చరిత్ర ఏంటి, గత జన్మలో వారు ఏమై ఉండ్రి, భవిష్య జన్మలో వారు ఏమవుతారంటే వారు సంపూర్ణంగా తెలుసు. ఇప్పుడు నాకు కలిగినటువంటి ఏ ప్రశ్న ఏది ఉందో దాన్ని వారు సులభంగా తీర్చారు. ఏమిటది? ఎప్పుడు ద్రాక్షారామంలో ఉన్నప్పుడు ఒక సభలో ఒక విషయాన్ని తెలియజేస్తూ నాగభూషణం నా శిష్యుడు అన్నాడు. శిష్యుడా? నేనెందుకు శిష్యుడిని అవుతాను, నేను భక్తుడుగా ఉండొచ్చు కదా అనుకునే ప్రశ్న నాకు అది విన్న తర్వాత అనిపించింది. ఇది గొప్పతనం కోసం చెప్తున్నాను, దానితో భావించకండి. ఎవరు భగవాన్ స్వరూపము ఎవరు? సాక్షాత్ శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు. సర్వుల గురించి వారికి తెలుసు. అది ఎందుకు అన్నారు అలా? బాధ్యత నిర్వర్తించవని అర్థం దాంట్లో. అందుకే బాధ్యతలను ఇస్తున్నప్పుడు ఇది నీ యొక్క బాధ్యత, ఆ బాధ్యతలను నడుచుకోవాలి అని బాధ్యతగా స్వీకరించాలి మనం దాన్ని. అలానే పెద్దాపురంలో ఉన్నప్పుడు నా యొక్క వివాహం జరిగిన దినం అక్టోబర్ 10. మరి నా భార్య అంది, స్వాముల వారితో చెప్దామండి, వారి ఆశీర్వాదం తీసుకుందామంటే నాకు వీటిపైన అంత పెద్ద ఆసక్తి అనేది ఉండదు. అయినా భార్య చెప్తున్న ఆమె సంతోషానికి సరే చెప్దాంలే అనుకున్నాం. స్వాముల వారు పూజ కోసం వెళ్తున్నారు, ఆయన స్నానానికి వెళ్తున్నారు. అక్కడ నిల్చున్నారు. ఆయన వెళ్తుండగా స్వామి అన్నాను. ఆయన ఆగారు. అప్పుడు స్వాముల వారితో స్వామి అని నా భార్యను చూపించాను. ఆమె మెల్లిగానే ఈరోజు మా వివాహం జరిగిన దినం స్వామి అంది. నేను కూడా మా మ్యారేజ్ డే స్వామి అన్నాను. అంటున్నాడు. స్వాముల వారు ఏం చేశారు, అలా చూశారు. అక్కడ ఉన్నటువంటి అంతరంగ భక్తుడు ఆయన, పూర్వాశ్రమంలో సహోదరుడు. ఆయన చేతిలో స్వాముల వారికి అంతకు పూర్వం అలంకరించినటువంటి అనేకమైన హారాలు ఆయన చేతిలో ఉన్నాయి. అందులో తమలపాకుల హారము, బిల్వ హారాలు అనేకం. స్వాములు ఆయన వైపు ఇలా చూసి ఇలా అన్నారంతే,
ఆ సంగతి ఆయన తెలుసుకున్నారు. ఆయన హారాలను విడిపిస్తున్నాడు. అంటే ఒకదానికి ఒకటి అంటుకున్నాయి. దాంట్లో జాగ్రత్త అన్నారు. దాంట్లో తమలపాకుల హారము ముందుకు తీసుకొచ్చారు. నా భార్య కొంగు పట్టుకుంటే దాంట్లో వేశారు. సరే మంచిది అన్నారు. తర్వాత నా భార్య నా వైపు చూసింది. ఊరికి వెళ్దామని అనుమతి అడగండి. నేను అన్నాను, స్వామి మేము ఊరికి వెళ్తుందట అన్నాను. ఆమెను పంపించండి అన్నారు. తర్వాత ఆమె ఎప్పుడూ కూడా జీవితంలో ఒక్కతిగా ప్రయాణం చేసింది లేదు. అప్పుడు నా వైపు చూసింది ఆమె. నేను అన్నాను, నేను కూడా వెళ్ళి వస్తాను స్వామి అని మెల్లిగా అన్నాను. అంటున్నట్టే కొద్దిసేపు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని సరే నీవు కూడా వెళ్ళు అన్నారు. ఇక్కడ విషయం తెలుసుకోండి. స్వాముల వారు అలా ముందుకు వెళ్తున్నారు. వెళ్తుండగా అక్కడ మా మిత్రులు ఒక ఆయన నేనేదైనా ఉపన్యాసాలు చెప్తుంటే తరచుగా మధ్యలో వచ్చి ఏదైనా మాట్లాడేవాడు. నాకు కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించేది. అయినా స్నేహితులు కదా. అప్పుడేమైంది, ఆయనతో స్వాముల వారు దగ్గరికి పిలిచి దంపతులను వారిని, వీరెవరో మీకు తెలుసా అన్నారు. వాళ్ళు తెలుసు స్వామి నాకు అన్నారు. అది కాదు, వారు ఆదిగురు శంకరాచార్యుల వారి కాలంలో ఉన్నవారు వీరు అన్నారట. వారు దిగ్భ్రాంతి అయిపోయింది వారికి. వారు ఏదో మాట్లాడుతున్నారు. నేను స్వామివారి దగ్గరికి వెళ్ళాను నా భార్యని పిలిచి. ఆయన ఇలా తిరిగి దగ్గరికి వచ్చి, ఏమండి ఈ విషయం మీకు తెలుసా అన్నారు. ఏం తెలియదండి అన్నారు. స్వాముల వారు ఇప్పుడు మాతో అన్నారండి, మీరు ఆదిగురు శంకరాచార్యుల వారి కాలం వారట మీరు అన్నారు. అవునా? అప్పుడు నాకు ఆయన ద్వారా నాకు ఒక సమాచారం, నాకు అక్కడ ఉత్తరం దొరికింది. ఆ తర్వాత ఇంకొక సంఘటన. అప్పుడు నా భార్యకు నేను మాత్రమే రిజర్వేషన్ చేసి ఉంటుంది ఊరికి వెళ్ళడానికి. అప్పుడు స్వాముల వారు నన్ను కూడా వెళ్ళు అన్నప్పుడు ఏమైంది, సరే అక్కడే ఉన్నటువంటి పెద్దాపురంలో ఆ యొక్క రైస్ మిల్ ఓనర్స్ వాళ్ళు చూసి, ఏమండి ఒక్కటే చేసుకున్నాం రిజర్వేషన్, మరి ఎట్లా అంటే, ఏం పర్వాలేదు స్వామి టికెట్ కొనుక్కోండి, మేము ఇన్ఫ్లుయెన్స్తో మీకు రిజర్వేషన్ చేపిస్తాంలేండి అన్నారు. ఇంకా 2 రోజులు మాత్రం టైం బాకీ ఉంది. అక్కడ కోచ్ ఏమైందంటే, ఆమెకు S1 వస్తే నాకు S2 వచ్చింది. ఆమె S1 ఎప్పుడు కూడా వేరే కూడా ఉండవు. అట్లాంటిది S1లో ఆమె పడుకొని ఉంటే పక్కన ఖాళీగా ఉన్నది, ఆమె ఎదురుగా ఉన్నటువంటి లోవర్ బెర్త్. ఆశ్చర్యం ఏంటి, కొంతసేపు కూర్చున్నాను. రైలు కదిలింది, ఎవరు రాలేదు. తర్వాత టీసీ వచ్చారు. వచ్చి ఎదురుగా ఎవరు లేరులేండి అన్నారు. అయితే నేను ఇక్కడ ఉండొచ్చునా అన్నారు. సరేనండి అన్నాడు. సో నాది మార్చేశాడు. చూడండి, ఇప్పుడు రిజర్వేషన్ కావడం, అందులో ఆమెకు పక్కన నాకు సీట్ రావడం అనేటివి ఇన్ని కూడా దైవ సంకల్పం. మరి ఒక విషయం వినండి. ఆ తర్వాత నేను 11వ తారీఖు ఉదయం నేను బళ్ళారికి వచ్చేసాను. అప్పుడే మా అన్న కుమారుడు ఫోన్ చేసి, చిన్నాయన మీరు ఎక్కడున్నారు అన్నారు. లేదురా మేము వస్తున్నామని. అప్పుడు ఒకటి ఏం మాట చెప్పాడంటే, మా వదిన చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్కి వస్తున్నాము బెంగళూరు నుండి, అంబులెన్స్లో వస్తూ ఉంది. మేము వెళ్ళి ఆ రోజు సాయంకాలం రాత్రికల్లా ఆమె వచ్చింది. అయితే స్పృహ లేదు. మేము వెళ్ళి దగ్గర కూర్చోగా మమ్మల్ని మాత్రం గుర్తించింది, మాట్లాడింది. 12వ తారీఖు నాడు ఆమె దైవంకు చేరుకుంది. ఆత్మీయులారా, స్వాముల వారు చూడండి, కళ్ళు మూసుకొని నీవు కూడా వెళ్ళిరా అన్నారు. అన్నప్పుడు ఏమైంది, నేను సరిగా మా వదిన తల్లి సమానం, ఆమె వెళ్ళేటువంటి చివరి క్షణంలో నేను అక్కడ ఆమె దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఈ విధంగా స్వాముల వారు ఏది చేసినా మనకు తెలియని విషయాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే త్రికాల జ్ఞాన సంపన్నాయై నమో నమః అంటారు వారిని. అన్నీ తెలుసు వారికి. ఈ విధంగా కాంచి కామకోటి పీఠంలో 70వ పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు తనను అనుసరించి, తనను ఎవరైతే ఆశ్రయించుకున్నారో సమస్తమైనటువంటి వారి యొక్క యోగక్షేమాలన్నీ ఆయన చూసుకుంటున్నారు. అందుకే కాంచీపీఠంలో అనవరతము అత్యంత శ్రద్ధాభక్తులతో చేసేటువంటి పరిచారక బృందం ఎల్లప్పుడూ కూడా ఎంతో శ్రద్ధగా మఠం యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. మరి వారందరూ అంత శ్రద్ధగా చేయాలని అంటే వారికి ఆ మఠంతో ఎలాంటి సంబంధం పూర్వం నుండి ఉండవచ్చు. నాకెలా ఆ కాంచీపీఠంతో సంబంధం ఉన్నారో అలా పరిచారక బృందం అంతటి కూడా పూర్వజన్మలో
ఈ యొక్క కంచి పీఠానికి సంబంధం తప్పకుండా ఉంటుందని మనం గ్రహించాలి. అందరినీ కూడా మాలానే అందరినీ ఆయన రక్షిస్తున్నాడు. కావున ఆత్మీయులారా, మహాస్వాముల వారి పరంపరలో వచ్చినటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు మనందరినీ కూడా రక్షించి కాపాడుతూ మన గత జన్మల స్మృతులను కలిగిస్తున్నటువంటి ఆ స్వాముల వారి దివ్య చరణారవిందం నిరహంకారపూర్వకంగా ఈ వాక్పుష్పమును సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ 7483229249. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ